హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలా, అందులో మేమైతే ఉండాలా. చూడండి, దీంట్లో వచ్చి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటాలు అన్నీ వేయించుకున్నాము. ఇంకా మేము జీలకర్ర వేసి నూరుతాం. చూడండి, రోటి పచ్చడి. చూడండి, జీలకర్ర నున్నగా నూరల్ల జీలకర్ర ఇట్లా నూరుకొని ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు. చూడండి, ఇట్లా మెత్తగా రుబ్బాలి. మెత్తగా రుబ్బినామంటే ఉప్పు కూడా వేయాలి దీంట్లో. అందులోనే కొత్తిమీర వేయాలి. చూడండి ఎంత మెత్తగా రుబ్బాలనో. ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, ఉప్పు, జీలకర్ర ఇంత మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఇట్లా ఇవి వేసుకోవాలి. ఇంకా చూడండి, దీంట్లోకి ఉడుకుడుగ్గా సంగడి గెలుక్కొని తిందాము. ఇప్పుడు పచ్చడి చూడండి ఒకసారి. చూడండి ఎంత బాగుంటుందో. రోటి పచ్చడి చేసుకొని రాగిపిండి సంగడి గెలుక్కొని తిన్నామంటే ఇంకా తిందామా అనిపిస్తుంది. చూడండి మా పాప ఎంత బాగా దంచుతుందో. ఎక్స్పీరియన్స్ చింతపండు పచ్చడి చేసేది బాగుంటుంది. చూడండి, ఇది పాతకాలపు చట్నీలు. ఈ చట్నీ మా అమ్మ చేస్తాను. మేము ఎంత అన్నం తింటా అంటామో ఏమో. చింతకాయ చట్నీకి సంగడి చేసుకొని బాగా ఉడుకుడుగ్గా సంగటి చింతపండు పచ్చడి చేసుకొని ఇప్పుడు మేము సంగడి తింటాం. మేము అందరం కూర్చొని మీకు కూడా చూపిస్తాము. చూడండి, ఇది మా అక్కోళ్ళ ఇంట్లో చేస్తా ఉంటాము. మా ఇంట్లో అంటే మా ఇంటి ఆయనకు చాలా ఇష్టం సంగటి అంటే. కానీ నేను ఆడ చేయలేడు. మా అక్కోళ్ళ ఇంట్లో రోట్లో దంచుకొని తిందామని ఇటుకు వచ్చినాము. చూడండి మా సబ్స్క్రైబర్లు చూసి మాకు ఈ రోటి పచ్చడి సంగటి ఎట్లుందో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మేము ఇప్పుడు అందరం కూర్చొని సంగటి చేసుకొని తింటాం. చూడండి, మా పాప కూడా సంగటి తింటుంది. చూడండి, మా పాప ఉప్పు తక్కువ వేసిందంట. నేను ఇప్పుడు ఉప్పు కొంచెం వేస్తా. బస్రే చూడండి, నోట్లో నీళ్ళు ఊరిపోతాయి పచ్చడి చూస్తానే. ఇంకా మేము సంగటి తినేటప్పుడు ఎట్లుంటుందో మా సబ్స్క్రైబర్లకు ఒకసారి చేసి చూపిద్దాం అనుకున్నాను. అందుకని చట్నీ చేసుకుంటాము. గుమగుమలాడే రోటి పచ్చడి చేసేసినామండి. టేస్ట్ చేయమంటుంది. ఎట్లుందో ఒకసారి టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉందండి. దీంట్లోకి ఎర్రగడ్డ ఇల్ల. ఈ ఎర్రగడ్డ యాంచకూడదు. ఇది పచ్చి ఎర్రగడ్డే ఇల్లు అన్నమాట రోటి పచ్చడికి. నా సబ్స్క్రైబర్లకు రోటి పచ్చడి చూపించద్దా? నా సబ్స్క్రైబర్లు చూడాలి కదా రోటి పచ్చడి ఎట్లా చేసుకోవాలనో. చూడండి, ఎర్రగడ్డలు పచ్చి ఎర్రగడ్డలే దంచుకోవాల. ఇట్లా ఒక్క మక్క ఎర్రగడ్డ, పచ్చి ఎర్రగడ్డ ఇట్లా ఒక్క మక్క దంచల్ల. అట్లా దంచల్ల. ఒక్క మక్క దంచితేనే బాగా రుచి వస్తుంది అన్నమాట. రోటి పచ్చడి ఎట్లుందో మీరు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మేము సంగడి గెలుపుకొని తింటాము. రోటి పచ్చడికి రాగిపిండి జల్లిపెట్టుకోవాల. పురుగులు తత్తాపాడు ఉంటుంది, పొట్టు ఉంటుంది అని జల్లిపోయిల రాగిపిండి. రాగిపిండి సంగటి కొంచెం పొమ్మటేళ్ళు పెట్టేసి. చింతపండు పచ్చడి సంగటి, రాగిపిండి సంగటి. कैसा है कि बोल दीदी? సూపర్ బోల్. ఎక్సలెంట్గా ఉంది. నాన్నది చెమ్మన్నాను బాబాయ్. బా సూపర్గా ఉంది సంగటికి, రోటి పచ్చడికి. ఎక్సలెంట్.